హే గాయ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారా? సో డే 2 కాబట్టి ఈరోజు గణేష్ని చూడడానికి వెళ్తున్నాను నేను. అసలు నేను ఇలాంటి వీడియోస్ నేను లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నా చేద్దామని చెప్పి, కానీ చేయలేదు కదా. అందుకే అని ఈసారి నైట్ వరకు అయినా సరే నేను వీడియోస్ అనేది 10 days 10 గణేష్ అలా వ్లాగ్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట పూజకి అటెండ్ అవ్వడం. అంటే నిన్న అయితే పౌడర్ కూడా వేయలేదు. ఈరోజు పౌడర్ వేసి బొట్టు మంచిగా పెట్టుకున్నా, అందుకే ఇట్లా కొంచెం ఫేస్ డిఫరెంట్గా అనిపిస్తుంది అంతే. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నేను అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను కదా, మీ అందరు చూసే ఉండొచ్చు. అండ్ వీడియో అయితే చాలా చాలా మంచిగా తీసాను నేను నిన్న కూడా. అంటే నేను చూసే ఉంటారు, పిల్లలు అంతా హడావిడి ఎంత బాగుంది కదా. అండ్ చిన్న పాప కూడా వచ్చి సాంగ్ పాడింది అనమాట. ఇంకా అందుకని మళ్ళీ వెళ్తున్నాను నేను. అంటే డే 2 అయితే మనం ఇంకా వేరే గణేష్ ఎక్కడ పెట్టారు, ఇంకా అంటే ఎలా చేస్తారు అని చెప్పి చూద్దాము. చలో వెళ్ళిపోదాం. మా మమ్మీ ఎంత తొందరగా వెళ్దామని అంటే నేను అంత లేట్ చేస్తాను, కానీ నాకేం తెలుసు అది అలా అయిపోతుంది. ఏదో మర్చిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అదేంటో గుర్తుకు రావట్లేదు నాకు కూడా. అందుకే అని ఇటు అటు తిరుగుతున్నాను. ఒకసారి అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నా ఫేస్ చూద్దామని చూస్తున్నాను. కొంచెం దొడ్డుగా వస్తుంది పౌడర్ వేసినందుకే. గుమ్మడికాయలకు వస్తుంది. प्रथमोदेव्यो सर्वा अन्यमयं सर्वा आशयासोस्ताम्रार्धुभस्वङ्गलहे जयमागुमुद्राब्दो दीक्षिता सहस्रसोवेशागुयेडी वहसव्यो दर्पतिलक्रि भविलोय राहुतेन गोपादृशं नदृशं धार्याहुतेन विश्वाभूतानि सदृष्टमृडियादिना नमोऽस्तुलग्रिवाय सहस्राक्षाय मेषे अद्वयस्यत्वानोहं तेभ्यो नमः प्रमञ्च धर्मणस्मभयोराज्ञोजामि आश्रयस्त्रिषु परातापगोपावदभ्यनुस्तं सहस्राक्षविशेषते विशीर्यलिल्यानामक చూద్దాం దా ఇంకా గణేష్ ఎక్కడ ఉన్నాయో. అందరూ ఎందుకో డిఫరెంట్గా చూస్తారు. ఇట్లా కెమెరా ఆన్ చేసి రాస్తూ ఉంటారు. నేనైతే ఒక 5-6 years నుంచి అయితే చూస్తున్నాను. ఇక్కడ గణేషుని చాలా బాగా చేస్తారు. ఇంకా పూజ కూడా చాలా మంచిగా చేస్తారనమాట. అయితే ఒకసారి వెళ్దాం ఈసారి అని చెప్పి నేను వెళ్తున్నాను. ఇంత దూరం ఇక్కడ చెప్పులు వచ్చారు. సర్లేదు కదా దా ఏమో నువ్వు కూడా. మీరు ఎంట్రన్స్లో చూసే ఉండొచ్చు, బయట లైటింగ్స్తో దుర్గామాత అని ఉంది. అంటే నేనేమనుకుంటున్నా అంటే దసరా టైం వరకు ఉంటుందేమో ఆ సెట్టింగ్ అనేది. అండ్ ఇది వచ్చేసి షెడ్ అయితే దసరా వరకు అయితే ఉంటుంది. ఇందులోనే దుర్గామాత కూడా పెడతారనమాట. ఓ మై గాడ్, ఎంత పెద్ద విగ్రహం! చాలా చాలా బాగుంది కదా. అసలు ఎంత పెద్ద ఉంది విగ్రహం అనేది. అండ్ ఈ విగ్రహంలో స్పెషాలిటీ ఏంటి అంటే అయోధ్య రామ్ మందిర్ కట్టారు కదా, అందుకే అని చెప్పేసి ఇలా కిరీటం దగ్గర రామ్ అంటే చిన్న బాలు టైప్ ఉంటుంది కదా, అలా రెడీ చేశారనమాట. చాలా బాగుంది కదా. కానీ నిజం చెప్పాలంటే అలా బాలరాముడిని పెట్టడం కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది నాకు కూడా. ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళి దండం పెట్టుకుందాము. అసలు నేను దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఎక్కడ చూడాలో అర్థం అవ్వట్లేదు దేవుడిని. ఇంకా అక్షంతలు, కుంకుమ, పసుపు 2 వేసేసిన తర్వాత ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ వచ్చి. ఈ 10 days అయితే నేను కూడా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి గణేషుని అయితే మీకు చూపిస్తాను. ఇంకా వ్లాగ్ కూడా తీస్తున్నా కదా.
దేవుడి పాదాలు చూసారా ఒకసారి? ఎంత క్యూట్‌గా ఉందో అసలు. నేను చూస్తుంటే అలానే ఉన్నా అక్కడ. ఇంకా లేట్ ఎందుకు, ప్రసాదం తీసుకొనైతే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడికొచ్చేసాను. ఏంటో ఇక్కడ సాంగ్స్ వినిపిస్తున్నాయి. కానీ ఏంటి అంటే మూవీ సాంగ్స్ వినిపిస్తున్నాయి అన్నమాట నాకు. కానీ ఇక్కడ గణేష్ పెట్టారా? లేకపోతే ఏదైనా ఫంక్షన్ ఆర్ ఈవెంట్స్ జరుగుతుందా అని నాకు అర్థం అవ్వట్లేదు. సో ఒకసారి వెళ్ళైతే చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా. బయట అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసి నేను గణేష్ పెట్టారు అని అనుకుంటున్నాను. కాకపోతే ఈ మూవీ సాంగ్స్ ఎందుకొస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. సరే ఒకసారి వెళ్లి చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా సాంగ్స్ పెడుతున్నప్పుడు అక్కడ గ్రౌండ్స్‌లో అయితే ఎగ్జిబిషన్ అనే పెడతారు నాకు తెలిసి. ఇంకా లోపలికి వచ్చి చూసేసరికి ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి గణపతి కనిపించేసారనమాట. అందుకని నేను లోపలికొచ్చేసా. నాకేమనిపించింది అంటే ఈ డెకరేషన్ అంతా చూసేసరికి ప్రిన్సెస్ హౌస్ ఉంటది కదా! ఎలా ఉంటదో అలా సెటప్ చేశారు. ఎంత క్యూట్ ఉంది కదా అసలు. ఇంకొకటి ఏంటి అంటే ఈ గణపతి పెట్టిన తర్వాత ముందు ఉంటది కదా ప్లేస్‌లో, అక్కడ ఒక ఈవెంట్ టైప్ అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది అక్కడ కూడా. ఒక స్టేజ్ పెట్టేసి అక్కడ సాంగ్స్ పెడుతున్నారు. ఈ సాంగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పాను కదా! అది ఇక్కడే అనమాట. ఇంకా చాలా చాలా రష్ ఉన్నారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. పిల్లలు కూడా డాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోస్ కూడా ఇందులో యాడ్ చేస్తాను చూడండి. ఈసారి కూడా ఎప్పుడులాగానే గణేష్ మండపం అనేది చాలా డిఫరెంట్‌గా చేశారు కదా! ఇంకా వచ్చాము కదా! సెల్ఫీ వీడియో కూడా తీసుకుందాం గణేష్‌తో. కాకపోతే ఇక్కడ నా బ్యాక్ సైడ్ చాలామందే ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదులే. ఆ తర్వాత పెద్ద లైన్ ఉంది ప్రసాదంకి కూడా. ఇంకా నేను ప్రసాదం తీసుకున్నా కదా! స్వీట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఉంటారు కదా! డాన్స్ చేస్తున్నారు సాంగ్స్‌కి. ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి మీరు కూడా.
వీళ్ళ కాన్ఫిడెన్స్‌కి అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు నార్మల్‌గా డాన్స్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ స్టేజ్ పైన వేయాలంటే చాలా చాలా కష్టము. ఎందుకంటే ముందు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకసారి మీరు చూడండి. ఆ లాస్ట్‌లో ఉన్న పాప అయితే చాలా చాలా చేసింది. నేను మ్యూజిక్ యాడ్ చేస్తే కరెక్ట్‌గా సెట్ అవుతుండే. కాకపోతే మనము యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి కదా! అందుకే అని నేను మ్యూజిక్ యాడ్ చేయలేదు. ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తున్నారు కదా! ఫ్రంట్ సైడ్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూర్చున్నారు. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది ఉన్నారో అసలు. ఇలా చూస్తుంటే డాన్స్ స్టెప్స్ ఎలా గుర్తుంటాయి చెప్పండి మీరే? ఇంకా ఆ సాంగ్‌కి డాన్స్ వేసేసిన తర్వాత వీళ్ళు 'చుట్టమల్లె' సాంగ్ ప్లే చేయమంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏం సాంగ్ ప్లే చేశారో ఒకసారి చూడండి మీరు కూడా. అర్థమయ్యే ఉండొచ్చు. ఇంకా అయిపోయిందనుకుంటా సాంగ్స్ అయితే. నెక్స్ట్ అయితే ఒక గేమ్ ఆడతారంట. ఒకసారి చూద్దాం అది కూడా ఎలా ఉంటుందో. కానీ మనకు టైం కూడా లేదు. ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పటికే మేము చాలా లేట్‌గా ఇక్కడికొచ్చాము. కానీ రాకపోతే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి రాకపోతే అయితే నేను చాలా చాలా మిస్ అయిపోతుండే అని అనిపించింది. అందరూ వస్తారు, అందరూ చూపిస్తారు, అందరూ ఉట్టి ఓవర్ ఎక్కడికి ఈరోజు అందరికి అన్నీ అయితే ఈరోజు. కానీ ఇందాక ఎట్లయితే ప్రసాద్ తీసుకున్నామో అట్లా వచ్చి టికెట్ తీసుకోండి. ఇతని మాటలతో అందరిని ఎంటర్టైన్ చేశారనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా గేమ్ వచ్చేసి తంబోలా ఆడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. నాకు అసలు గేమే తెలియదు. ఇంకా ఇందులో టికెట్స్ తీసుకోవాలి అంట. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే తీసుకున్నారు. ఇంకా తర్వాత అయితే నేను అదే పార్క్లో కొన్ని వీడియోస్ తీసుకుందామని చెప్పేసి వస్తున్నాను. కానీ ఇక్కడ వెళ్ళే ఉంటారు కదా వాకింగ్ చేసే వాళ్ళందరూ నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వాళ్ళు స్టాప్ అయిపోయారనమాట. పాపం కదా. ఇప్పుడు టేక్ 2 ఒకసారి తీసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ టేక్‌లో అస్సలు కరెక్ట్‌గా రాదని నాకు తెలుసు. ఎందుకంటే ఈ క్లారిటీ బట్టి నాకు అర్థమైంది ఫస్ట్ వీడియోలోనే. అందుకే అని మళ్ళీ సెకండ్ టేక్ తీసుకున్నాను. కానీ ఇందులోనూ క్లారిటీ మిస్ అయింది అన్నట్టు అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను అనుకుంటా. చూడండి మీరు కూడా. ఇంకా ఈ ప్లేస్‌లో తీసుకున్న ఫోటోస్ అయితే 3 ఫోటోస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఒకసారి చూడండి మీరు కూడా. అసలు నా లుకే డిఫరెంట్ ఉన్నట్టు అనిపించింది ఈరోజు. ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్తుంటే అప్పుడే ఒక సాంగ్ ప్లే చేశారనమాట. నాగార్జున సాంగ్. అది నాకు అంటే మంచిగా అనిపిస్తది విన్నప్పుడు. ఆ సాంగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? చూడండి ఒకసారి. కానీ ఏంటో నేను ఉన్నంత సేపు అయితే ఒక సాంగ్ అంటే మంచి సాంగ్ రాలేదు. కానీ ఇప్పుడొచ్చింది. ఆ సాంగ్ ఏంటో చూడండి మీరు కూడా. అంతే. ఇంకా వచ్చేటప్పుడైతే అలాగే ఇడ్లీ తెచ్చుకున్నాను నేను. మేము వెళ్ళేటప్పుడే అనుకున్నామనమాట. అట్‌లీస్ట్ 2 గణేషులనైతే చూద్దామని అనుకున్నాము. కానీ అక్కడ ఫస్ట్ గణపతి దగ్గర పూజ చేస్తున్నారు కదా! ఇంకా అక్కడ ప్లేస్ కూడా కొంచెం చిన్నగుంది. అంటే నేను వెళ్ళి కూర్చుందాం అనుకున్నా కొంచెం సేపు పూజలో. ఇంకా సెకండ్ వినాయకుడు కూడా చూసారు కదా! అసలు ఎంత పెద్దగుంది కదా! ఇంకా నెక్స్ట్ ఖైరతాబాద్ కూడా వెళ్ళాలి. ఇంకా బాలాపూర్ కూడా వెళ్దామని అనుకుంటున్నాము అలాగే. ఇంకా లాస్ట్‌కొచ్చేసి పార్క్‌లో చేశారు కదా! గ్రౌండ్స్‌లో గణేష్ దగ్గర కూడా చాలా చేశారు. మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ. డే 2 అయితే ఇలా జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బాలాపూర్ గణేష్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఖైరతాబాద్ కూడా అన్నీ కవర్ చేస్తాను.